రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు జ్వరం వచ్చింది. 4-5 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వానలతో సిటీ మొత్తం పాడకేసింది. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడం, డ్రైనేజీలు పొంగి పొర్రడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ ఏరియా ఈ ఏరియా అని కాదు, మొత్తం నగరం అంతా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో డెంగ్యూ, చికెన్ గున్యా, డయేరియా, డిఫ్తీరియా, జాండీస్తో జనం ఇబ్బందులు పడుతున్నారు. సూది మందుల కోసం సర్కారు దవాఖానాకెళ్తే అక్కడ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ సరిపడా వైద్యులుండరు, పరీక్షలు చేసే పరికరాలుండవు. దీంతో నిలబడే ఓపిక ఉన్నా లేకున్నా గంటల తరబడి క్యూలో నిలబడి మరీ వైద్యం చేయించుకుంటున్నారు పేషెంట్లు. జనాన్ని జ్వరాలు పట్టేయడంతో ఫీవర్ హాస్పిటల్లో క్యూ కట్టారు జనం. ఇవాళ ఒక్కరోజే దాదాపుగా 2,500 మంది పేషెంట్లు ఫీవర్ హాస్పిటల్కు వచ్చారు. వీరిలో దాదాపుగా 20% డెంగ్యూతోనే బాధపడుతున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చిన పేషెంట్లకు సరిపడా అక్కడ సౌకర్యాలు కనిపించడం లేదు. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో రోగుల కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే డాక్టర్లు ఏమంటున్నారన్న దానిపై మరిన్ని వివరాలు నరేందర్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో విపరీతమైనటువంటి జ్వరాలతో తీవ్ర బారిన పడుతున్నారు పేషెంట్లు. మనం ఒకసారి కనుక మనం ఫీవర్ ఆసుపత్రి దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ పేషెంట్ల రద్దీని చూస్తే మనం ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. ఎందుకంటే చాలామంది ఇక్కడికి వచ్చే వారంతా కూడా పేద మధ్యతరగతి జనాలే అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కేవలం బెడ్ సౌకర్యం మాత్రం కేవలం 350 పైబడి మాత్రమే ఉంది. కానీ ఇక్కడికి వచ్చే పేషెంట్లు మాత్రం అత్యధికంగా ఉంటున్నారు. సోమ మంగళవారంలో మరీ విపరీతమైనటువంటి పేషెంట్ల తాకిడి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా వచ్చే వారిలో చికెన్ గున్యా కావచ్చు, అలాగే డెంగీ, మలేరియా, టైఫాయిడ్, మిగతా పరిస్థితులకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని అడిగించే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, మీకు ఎట్లాంటి సమస్యలు ఇక్కడ ఎదుర్కొంటున్నారు? పొద్దుగాల సంది వచ్చినాము, కాళ్ళు చేతులను గుంజుకోపోతున్నాయి, పనులు బాగాలేక ఇంతసేపు నిలవాలంటే చాలా ఇసుక అనిపిస్తుంది. మాకు చాలా బాధ అనిపిస్తుంది. కడుపులో కన్వాయి తిరుగుతున్నాయి. ఏం చేయాలి, కన్వాయి తిరుగుతున్నాయి. కూకుందామంటే లైన్లోకి వెళ్ళి బయటికి దొప్పుతారు. ఎన్ని గంటలకు రావడం జరిగింది? నేను 8:30కు వచ్చిన సార్. 8:30 సంది ఈ టోకన్ లైన్లో ఉన్నా. ఆడ లైన్లో ఉండి అలా టోకన్ తీసుకొని వచ్చినాక మళ్ళీ ఈ లైన్ అయింది. ఇందులోకి వచ్చి కూడా 1 గంటకు ఎక్కువ. మార్నింగ్ 8 o'clock నుంచి వెయిట్ చేస్తున్నామండి. ఇక్కడ అందరికి ఒకటే లైన్ ఉంది, పెద్దవాళ్ళకి కానివ్వండి, చిన్న వాళ్ళకి కానివ్వండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు, చాలా సీరియస్ ఉన్నారు. డాక్టర్స్ కానివ్వండి ఎవరు ప్రాపర్ ట్రీట్మెంట్ ఏం ఇస్తలేరు. ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి వేరే వేరే క్యూ లైన్ ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. పొద్దుగాల నుంచి ఉన్నామండి ఇక్కడ, ఇంతవరకు పబ్లిక్ జరుగుతలేదు, ఏం లేదు, ఫుల్ ఉంది. నిలబడడానికి చేతనైతే ఆడ పోయి కూర్చుంటున్నా. ఎమర్జెన్సీ తీసుకోవట్లేదా? నిన్ను తీసుకుంటలేరు, ఎమర్జెన్సీలో తీసుకుంటలేరు. అక్కడ పోతే అక్కడనేమో అక్కడ ఎలా కొడుతుర్రు. చెప్పమ్మా, మీరు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇక్కడ? మా పిల్లలకి చాలా జ్వరం వచ్చింది. 1 వారం రోజుల నుంచి జ్వరం తగ్గుతలేదు. ప్రైవేట్ దవాఖానాలు చూపెడితే కరెంటుకి పోమంటారు. కరెంటు చూస్తే ఏడుస్తలేరు ఇంతమంది. పొద్దుగాల 7 గంటలకు వచ్చి కూర్చున్నాం. బాబుకు 4 రోజుల నుంచి జ్వరం వస్తుందండి. ఇక్కడ వస్తే తక్కువ అవుతుందని వచ్చాము. ఇక్కడ మార్నింగ్ 8 o'clock వచ్చాము. ఇక్కడ మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు. పొద్దున 8కి వచ్చాము. లైన్ నిలబడి చిట్టికి 2 గంటలు పట్టింది. మళ్ళీ చిట్టి తీసుకొని వచ్చి మళ్ళీ ఇందులో నిలబడితే ఇప్పటికి 3 గంటలు అవుతుంది. ఇంకా ఇక్కడే ఉన్నాము. విపరీతమైనటువంటి క్రౌడ్ వాతావరణం నెలకొంది. ఏదేమైనప్పటికీ మాత్రం ఫీవర్ ఆసుపత్రిలో సందడి ప్రతి సోమ మంగళవారంలో విపరీతంగా ఉంటున్న, అందుకు తగిన ఏర్పాట్లు చేయడంలో వైద్యాధికారులు విఫలమైనట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసు అలాగే ఇక్కడ సెక్యూరిటీ సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీళ్ళకి మాత్రం సాంత్వన కలగని పరిస్థితి ఉంది. బాగా జ్వరము 1 week అయింది. మస్తు జ్వరము, చలి. డాక్టర్లు లోపలికి వెళ్తే తెలుస్తుంది. ఇక పొద్దున్న వచ్చిన మబ్బులు 5 గంటలకు వచ్చినాం. మబ్బులు 5 గంటల నుంచి 5 గంటలకు వచ్చి ఏం చేసావే? లైన్కు నిలబడ్డాం. లైన్కు నిలబడి కూర్చున్నాం. చిట్టి తీసుకొని ఇప్పుడు లోపలికి పోవాలి. ఇంతవరకు ఇంకా పట్టించుకోలేదు సార్. డెంగ్యూ నుంచి అంటే ఇక్కడ తెచ్చినాం సార్. అవును సార్, మా భార్యకు సార్ ఇంట్లో అసలు ఏం పట్టించుకోవట్లేదు. టాబ్లెట్ ఇస్తున్నారు, ఏం చెప్తలేరు సార్. 3 రోజులు అయ్యాయి సార్.
రైట్, ప్రధానంగా ఫీవర్ ఆసుపత్రికి వచ్చే వాళ్ళు కాఫ్, అలాగే పల్మనరీ ప్రాబ్లం, పైరిక్సియా, వివిధ రకాలైనటువంటి సమస్యలు ఏదొచ్చినా కూడా, జ్వరానికి రిలేటెడ్ ఏదొచ్చినా కూడా వీరికి ప్రధానంగా ఎక్స్రే తీసి ఐడెంటిఫై చేసిన తర్వాత కేవలం అప్పుడు మాత్రమే వైద్యుడు మందులు ఇవ్వాల్సిన పరిస్థితుంది. కానీ ఇక్కడ ఎక్స్రే పని చేయట్లేదు అనేటువంటి సమాచారం మనకు అందుతుంది. ఎట్లాంటి కండిషన్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఎక్స్రే మిషన్ కనీసం 40 లక్షలకు పైబడి ఆ రేటు ఉన్నది. ఇది 4 నెలలుగా మూలకు పడడంతో చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా వెన్ను తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ కూర్చునేటువంటి చైరు మొదలు పెట్టుకుంటే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఖరాబ్ అయి ఉంది, మూలకు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చైర్స్ సరిగా లేవు. ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా మూలకు పడిన నేపథ్యంలో దీన్ని తెప్పించడంలో మాత్రం ఇటు అధికారులు కానీ విఫలమైనట్టుగా మనం అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే ఫైండ్ అవుట్ పేషెంట్ నార్మల్ అంటే అందరికి తీయరండి ఎక్స్రేస్ కూడా. దిస్ రేడియేషన్ జోన్ కాబట్టి ఇఫ్ నీడెడ్ ఓన్లీ విల్ టేక్ ద ఎక్స్రేస్. సపోజ్ లంగ్స్ ఏమైనా ప్రాబ్లం ఉందనుకో అప్పుడు సస్పెక్ట్ చేస్తే తీస్తాం, ఇమీడియట్గా మళ్ళీ ఇక్కడ ఉంచుకోరు. సార్ డిఎంఎస్కి తెలుసు అండి, బికాస్ ద సిమెన్స్ పీపుల్ వాళ్ళు వచ్చి చూసి వెళ్ళారు, బోర్డ్ ప్రాబ్లం ఉందని చెప్పారు, త్వరలో వస్తుందని చెప్పారు. ఇప్పటికి 4 నెలలుగా ఈ మిషన్ ప్రాబ్లం అని తెలిసినా కూడా ఇది అన్ని మిషన్లు పనిచేస్తున్నాయి, అన్ని రకాల వైద్యానికి సంబంధించినటువంటి పరీక్షలు కొనసాగుతున్నాయని ఒక పక్క డిఎంఈ చెప్తున్నప్పటికీ కానీ ఇక్కడ మాత్రం లోపల మాత్రం మేడిపండి చందంగా లోపల ఆసుపత్రి పరిస్థితి డొల్లతనాన్ని బయటపడుతోంది. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.